హలో అండి. నమస్తే. నేను మీ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు మన వీడియో వచ్చేసి నోటికి కారంగా ఏమైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు చేసుకునే కోడిగుడ్డు, వెల్లుల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్‌గా చేసుకునే కోడిగుడ్డు పరోటా కంటే కూడా ఈ కోడిగుడ్డు, వెల్లుల్లిపాయ కారం భలే రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టంగా తింటారు. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే వెల్లుల్లి కారం చేసుకోవాలి. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 ½ టేబుల్ స్పూన్ దాకా కారం తీసుకోండి. ఈ కారానికి తగ్గట్టుగా ఒక పెద్ద సైజ్ వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. మీకు కావాలి అంటే పొట్టు తీసుకొని వేసుకోండి. నేను పొట్టుతో వేశాను. తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు, ఒక స్పూన్ జీలకర్ర వేసి వీటన్నింటిని కాస్త ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దానిలో ఒక 5-6 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని కాస్త వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపు కాస్త ఇలా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. దానిలో 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయ కారంలో పచ్చిమిర్చి లేకపోయినా పర్వాలేదు. మీరు ఎక్కువ కారం కావాలి అంటే గనక వేసుకోండి. లేకపోతే అవాయిడ్ చేసేయండి. దానిలో ఒక హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకోండి. మనం ఆల్రెడీ వెల్లుల్లి కారంలో ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఎలా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయ ముక్కల్ని ఇలా ఎడ్జెస్‌కి తీసుకోవాలి. ఆయిల్ అంతా మిడిల్‌లోకి వచ్చేస్తుంది. ఇది కోడిగుడ్డు, వెల్లుల్లి కారం కాబట్టి నేను ఒక 4 కోడిగుడ్లు తీసుకున్నాను. అవి పగలగొట్టుకొని ఇలా మిడిల్‌లో వేసుకుంటున్నాను. తర్వాత ఒకసారి కోడిగుడ్డులని కదిపి మూత పెట్టుకోండి. ఆ కోడిగుడ్డు మొత్తం ఉల్లిపాయ ముక్కల్లో కలిసిపోకుండా జాగ్రత్తగా ఇలా కదుపుకొని ఉడికించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో కలిపేసుకోకూడదు. ఉల్లిపాయ ముక్కల్లో ఎగ్ అన్నీ కలిపేశారంటే కోడిగుడ్డు పరోటాలాగా అయిపోతుంది. సో, అలా కాకుండా ఇలా జస్ట్ ముందుగా ఎగ్స్‌ని కలపకుండా ఉడికించుకోవాలి. ఒకవైపు ఉడికిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. ఇలా ఎగ్ మొత్తం మనకి డ్రైగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ ఎగ్ ముక్కలని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని అటు ఇటు కదుపుతూ ఉడికించుకోవాలి. ఎగ్ మనకి సాఫ్ట్‌గా ఉండకూడదు. కొంచెం హార్డ్‌గా, డ్రైగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడే ఈ కోడిగుడ్డు, వెల్లుల్లి కారం 2 రోజులైనా పాడవకుండా ఫ్రెష్‌గా ఉంటుంది. చూసారు కదా! స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ డ్రైగా కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా! దాన్ని యాడ్ చేసుకోవాలి. కారం మొత్తం దీనిలో కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఎగ్ ముక్కలకి కారం అంతా పట్టేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఎగ్ ముక్కలన్నిట్లికి ఈ వెల్లుల్లి కారం బాగా పట్టాలి. అందుకోసం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో లేదా సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదా! కారం అంతా ఆల్మోస్ట్ ముక్కలకి పట్టింది. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే కారం అంతా ఎగ్ ముక్కలకి బాగా పడుతుంది. ఎగ్ కూడా డ్రైగా అవుతాయి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే చూసుకొని ఉప్పు వేసుకోండి. చూసారు కదా! ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకున్నారంటే వేడి వేడి అన్నంలో అయినా, చపాతీ లాంటి వాటిలో అయినా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఈ కోడిగుడ్డు, వెల్లుల్లి కారాన్ని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు గూడా చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్‌గా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. చూస్తేనే తినాలి అనిపిచ్చేస్తుంది కదూ! మరెందుకు ఆలస్యం డెఫినెట్‌గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్‌లో గనక ఈ వెల్లుల్లి, కోడిగుడ్డు కారం డెఫినెట్‌గా ట్రై చేస్తే 2 రోజులైనా పాడవకుండా చక్కగా ఫ్రెష్‌గా ఉంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.